హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వీడియోల రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే ఫిష్ ఫ్రై అండి. అది ఎలాగో క్రిస్పీగా ఎలా రావాలో, అలాగే మసాలా ఊడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఫిష్ని. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, అలాగే కొద్దిగా పసుపు, అలాగే నిమ్మరసం, ఈ మూడింటిని వేసుకొని ఫస్ట్ ముక్కలకి బాగా పట్టించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసము, తర్వాత కారం, తర్వాత సాల్ట్, తర్వాత కొద్దిగా ధనియాల పొడి. ఎక్కువ ఏం మసాలా లేకుండా మనం ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా కలుపుకోవాలి. చాలామందికి పర్ఫెక్ట్గా కుదరదండి, మసాలా ఊడిపోవడము, క్రిస్పీగా రాకపోవడం జరుగుతుంది. అవి కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఇది మనకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత ఇది కొద్దిగా మైదా కూడా వేసుకోండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా వేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, వేస్తేనే చాలా క్రిస్పీగా అండ్ మనకు మసాలా విడిపోకుండా వస్తుంది. సో ఇది బ్యాండింగ్ ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని. తర్వాత మనం బాండి పెట్టుకొని ఇక్కడ లోతుగా ఉండే ఇట్లా పెనం పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అలాగే క్రిస్పీగా మసాలా ఊడిపోకుండా వస్తుంది. అది హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకొని అందులో వేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్గానే ఉంది. ఫిష్ మాత్రం మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఈ విధంగా అన్నింటిని మనం ఫ్రై చేసుకొని ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇవ్వండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి.